హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. 30 డేస్ హెల్దీ రెసిపీలో సెకండ్ రెసిపీ వచ్చేసి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మిల్క్. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్లోకి ఒక టీ కప్ మిల్క్ తీసుకున్నాను నేను. దానిలోకి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకోవాలి. ఇది రోస్టెడ్ ఓట్సే అండి. దీంట్లోకి ఒక 2 or 3 కిస్మిస్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 3 to 4 లైన్ డేట్స్ తీసుకోవాలి. సీడ్స్ తీసేసి మనం వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇది హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, లైట్గా కోకో పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1 hour మనం పక్కకు పెట్టేసుకోవాలి. సబ్జీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా మనం ఓట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది. అలాగే డైట్ ఫుడ్ అండి. దీంట్లోకి అలాగే మనం బాదం నానబెట్టేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక యాపిల్ కట్ చేసుకుంటాను. ఇలా పీల్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకుంటాను. మీరు ఎనీ ఫ్రూట్స్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్ అయినా అందులోకి యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని తీసేసుకోవాలండి. బనానా తీసుకోవచ్చు, ప్రోమోగ్రనేట్ తీసుకోవచ్చు, అలా ఏ ఫ్రూట్ అయినా మీరు అందులోకి యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఫ్రూట్స్ వేసాక అది బాగా లూజ్గా లేకపోతే మీరు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే టోటల్గా మిల్క్ అది నానబెట్టేసినప్పుడు గట్టిగా అయిపోతుందండి. మీరు ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, ఓట్స్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటానండి. ఇందులో నో షుగర్, నో హనీ ఏది యాడ్ చేయకుండా నేను సింపుల్గా చూపించాను. మా పాపకైతే చాలా చాలా ఇష్టం అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుంటాను.